గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. వృశ్చికం వారికి గనక చూసుకున్నట్లయితే మీకు చతుర్థ భావంలో పంచగ్రహ కూటమి, అమావాస్య మరియు గ్రహణం కూడా పట్టబోతుంది. కాబట్టి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఇటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రధానంగా ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ పంచగ్రహ కూటములు చతుర్థ భావంలో ఉన్నప్పుడు ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి వద్దన్నా సరే కొన్ని వస్తువులు, వాహనాలు, గృహాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కాకపోతే గ్రహణం కూడా ఉంది కాబట్టి కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు, వాహనం తీసుకునేటప్పుడు, స్థలం తీసుకునేటప్పుడు, గృహం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో మీరు సక్సెస్ అవ్వడము, విదేశాల్లోనే మీరు ఇది అవ్వడము అంటే ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి చెప్పాలంటే. అంటే విదేశాల్లో స్థిరత్వం కోసం పిఆర్స్ అంటూ ఉంటారు, పర్మనెంట్ రెసిడెన్సీ, లేకపోతే ఇటువంటి విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది చెప్పాలంటే. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, ఈ వృశ్చికం లగ్నం అనుకోండి, వృశ్చిక రాశి వారికి అనుకోండి, కొంచెం అప్పులు లభించడానికి బాగుంది. కాకపోతే 4లో గ్రహాలు ఉన్నప్పుడు కొంచెం ఇమ్యూనిటీ ఒక్కోసారి మనకి తెలియకుండానే మన యొక్క ఇమ్యూనిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. దాని విషయంలో మనం జాగ్రత్త పడుతూ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఈ కాంబినేషన్ ఇలా ఉందో ఇది కొంచెం హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది, ఇమ్యూనిటీ తగ్గడం వల్ల. కాబట్టి ఏంటంటే చూసుకోండి. కాకపోతే వస్తువులు, వాహనాలు, గృహాలకు సంబంధించి చాలా బాగుంది. కొంచెం లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఆశ కలిగిస్తూ ఉంటారు, మీరు ఇన్ని డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం వెంటనే మేము మీకు ఇంత ఇది చేస్తాం అది ఇది. అప్పుడు ఏంటంటే కాస్త మీరు ఎంత ట్రాన్స్ఫర్ అంటే తొందరపడి ఏదో లాభం వస్తుంది. ఇవాళ రేపు నేను కొన్ని మోసాలు చూసాను ఈ మధ్య. 1,00,000 ఇవ్వండి 30,000 ఇస్తాం, నెలకు 40,000 ఇస్తాం అంటూ ఉంటాను. అటువంటి విషయాలలో చాలా జాగ్రత్త పడాలి, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి, ఎటువంటి అంటే ముఖ్యంగా మీరు దత్తాత్రేయుడిని, మీకు పంచమంలో శని ఉన్నాడు కాబట్టి కాలభైరవ అష్టకం రోజు చేస్తూ చూడండి, మీకు ఖచ్చితంగా మార్పు వస్తుంది. మరి ఈ పంచగ్రహ కూటమి గ్రహణాలు లాస్ట్ మంత్ కూడా మనకు వచ్చింది, గ్రహణం అనేటువంటి అమావాస్య అనేటువంటిది, అప్పుడు కూడా పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడింది. మరి దీనివల్ల దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి ప్రభావాలు చూపిస్తాయి, మరియు అదేవిధంగా మనం ఎటువంటివి ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది, దీనికి మరి పరిహారం ఏం చేసుకోవాలి అని చెప్పి చూసుకున్నట్లయితే మనం చూడండి. పాయింట్ నెంబర్ 1, గోల్డ్ రేట్ మనకి ఎప్పుడూ చూడనంత విధంగా డబల్ అయిపోయింది. మరలా అందులో 30-40% తగ్గింది. ఒక 1 వీక్లోనే, 1 వీక్ ముందు చూస్తే 1,55,60 దగ్గర ఉండేది. ఒక 1 వీక్లో 185 దాకా వచ్చి మళ్ళీ 1,60,000 దగ్గరికి, 62 దగ్గరేమో చేరుకుంది కదా. ఇది మీరు దీన్ని కనుక కరెక్ట్గా అర్థం చేసుకుంటే, అదేవిధంగా సిల్వర్ కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ బ్యాక్ కనుక చూసుకుంటే 90,000 1,00,000 ఉండేది. సడన్గా 4,25 దాకా వచ్చి మళ్ళీ 3కు చేరుకుంది. ఇది ఏదో ఒక్కసారి జరిగేది కాదు, మల్టిపుల్ టైమ్స్ రాబోయే 6 మంత్స్ అక్కడి నుంచి ఇంకొక 1 ఇయర్ కూడా మల్టిపుల్ టైమ్స్ అసలు ఎక్కడికి వెళ్ళిపోతుందో అర్థం కాదు, మళ్ళీ ఎంత తగ్గుతుందో అర్థం కాదు, అలా ఉంటుంది. దీని మీద సరైన అవగాహన ఉన్నటువంటి వారు తగ్గినప్పుడు కాస్త కొంటూ మళ్ళీ పెరిగినప్పుడు అమ్ముతూ ఉంటే దీనివల్ల కూడా మీరు మనీ క్యాష్ చేసుకోగలరు. కాకపోతే ఇక్కడ ఏంటి మీరు చూసుకోవాల్సింది పర్టికులర్గా మీ పర్సనల్ చార్ట్స్లో, ఇది గోచారం గురించి నేను మాట్లాడలే, మీ పర్సనల్ చార్ట్లో జూపిటర్ అండ్ సన్ బాగుంటే గోల్డ్ మీద చేయండి. మూన్ కనుక బాగున్నారంటే సిల్వర్ మీద మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసి దాని మీద సరిగ్గా కనుక ప్లాన్ చేసుకుంటే 4 డబ్బులు మీకు వస్తాయి. అలా కాదు మార్స్ బాగున్నాడు, ల్యాండ్స్ మీద చేయండి. గోల్డ్ సిల్వర్ జోలికి వెళ్ళకండి, ల్యాండ్స్ మీద చేయండి ఇన్వెస్ట్మెంట్స్. ఖచ్చితంగా ఫ్యూచర్లో ల్యాండ్ రేట్స్ విపరీతంగా పెరుగుతాయి, గుర్తుపెట్టుకోండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ల్యాండ్ రేట్స్ మీరు ఎక్కడ కొన్నా పెరుగుతాయి ఫ్యూచర్లో.
అలాగే మీరు ఉదాహరణకి ఐరన్ మీద ఆయిల్ మీద చేద్దాం అనుకుంటున్నారు ఇన్వెస్ట్మెంట్స్, మీకు సాటర్న్ బాగుండాలి. అప్పుడు జూపిటర్, ఓన్లీ జూపిటర్ బాగుంటే కూడా సమ్ టైమ్స్ బ్రాస్ మీద కూడా చేయొచ్చు, బ్రాస్ మీద చేయొచ్చు. అదేవిధంగా మార్స్ బాగుంటే కాపర్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. కాకపోతే కాపర్ పెరిగినట్టే పెరిగి మధ్యలో ఒక 145 days అట్లా తగ్గి మళ్ళీ పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ మే జూన్ ఆ టైంలో, మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఆ టైమ్స్ మళ్ళీ పెరుగుతుంది. అయితే ఈ గ్రహస్థితులు ఇలా ఉన్నప్పుడు ఏంటంటే వాయుతత్వ రాశుల్లో కుంభరాశిలో ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతున్నందుకు మనం చాలా రోజుల నుంచి చెప్తున్నాం ఈ మాట, మరలా చెప్తున్నాను. వాయు సంబంధించిన ఇబ్బందులు గతంలో చెప్పాం. వాయు సంబంధించిన ఇబ్బంది వస్తుందండి, విమానం సంబంధించిన ఇబ్బంది వస్తుందని చెప్పుకున్నాం. మన ఛానల్లో ఉన్నాయి ఆల్రెడీ ఆ వీడియోస్. చూస్తే కనుక విమానాల మీద ప్రయాణం చేసేవారు, ఇవన్నీ ఆల్రెడీ జరిగాయి. విమానాలు ఆగిపోవడం జరిగింది, చాలా గందరగోళం జరిగింది. మన ఈ వీళ్ళ మీద, ఎవరి మీద, ఈ యొక్క విలేకరుల మీద కూడా కొన్ని కేసెస్ అవుతాయని అనుకున్నాం. అయితే ఇప్పుడు రాబోయేది పంచగ్రహ కూటమితో కూడుకున్నటువంటి అమావాస్య గ్రహణం కాబట్టి వాయు మూలకంగా చాలా ఇబ్బందులు రాబోతున్నాయి. మనం ఆల్రెడీ గతంలో చెప్పాము, ఆల్రెడీ కొంత జరుగుతూనే ఉంది, ఇంకా జరగనుంది. ఏంటి అంటే గాలిలో ఒక రకమైనటువంటి విష సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు రావడం, దానివల్ల గాలి పీల్చుకోవాలంటేనే భయం. ఈ ప్రాంతాలలో ఈ యొక్క విషయాల్లో గాలి పీల్చుకునేటప్పుడు అక్కడ ఉండే వాతావరణం ఇంత విషపూరితంగా తయారైంది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి అనేటువంటివి మనం ఫ్యూచర్లో వినబోతున్నాము, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ యొక్క విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం మనం బయటికి వెళ్ళేటప్పుడు మాస్కులు పెట్టుకొని వెళ్ళాల్సిన పరిస్థితి. అదేవిధంగా కొంత ఈ ఎయిర్ వల్ల ఈ గొంతు పట్టేయడము, లేకపోతే రెస్పిరేటరీ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ రావడము, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మీరు కొంచెం వీలైనంత మట్టుకు ఇంట్లో, అంటే ఇప్పుడని కాదు, ఫ్యూచర్లో ఇంకా పెరగనున్నాయి ఇలాంటివి. కాబట్టి ఇంట్లో వీలైనంత మట్టుకు ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసేటువంటి మొక్కలు ఉంటాయి, ఇంట్లోనే పెంచుకునేవి. వీలైనంత మట్టుకు ఇంట్లో అలాంటివి పెంచుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఇబ్బంది అనేటువంటిది రాదు ఫ్యూచర్లో. అలాగే మనము ఈసారి, అంటే మనం లాస్ట్ టైం ఆల్రెడీ చండీ హోమం అందరికీ ఫ్రీగా చేయించాం, ఫ్రీ. అయితే అప్పుడే ప్రకటించాం, ఈసారి ఈ 17, 18, 19 అంటే గ్రహణం పంచగ్రహ కూటమి ఉన్న రోజుల్లో కామాఖ్య క్షేత్రంలో, శక్తిపీఠం కదా ఆ క్షేత్రంలో 17వ తేదీ గణపతి మరియు లలితాదేవి యొక్క హోమం ఉన్నది. 18వ తేదీ నవగ్రహ హోమం, అంటే మనకి ఏ గ్రహం ఇబ్బంది ఉన్నా కూడా నవగ్రహ హోమం చేయించుకుంటే గ్రహాల యొక్క అనుకూలత కలగడానికి. 19వ తేదీ చండీ హోమం ఉంది. ఎవరైనా మీరు పార్టిసిపేట్ చేయాలి, లేదా మీరు జూమ్ అంటే ఆన్లైన్లో మీకు కనబడుతూ ఉండే జూమ్ లింక్ కూడా మీకు పంపిస్తాం అనుకునేటువంటి వారు కింద ఇచ్చినటువంటి నెంబర్లను కనుక మీరు సంప్రదించగలిగితే ఖచ్చితంగా మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. పూజ అయిన తర్వాత ఒక రుద్రాక్ష, ఆ యొక్క కుంకుమ మరియు భస్మము, హోమ భస్మము మరియు అక్షింతలు మీకు చేరతాయి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీరు మీ గోత్రనామాలతో పాటు మీ అడ్రస్ కూడా పంపించాలి. ఎందుకంటే మీకు మళ్ళీ నేను పంపించాలంటే, కాకపోతే విదేశాల్లో ఉండేవారికి మాత్రం కాస్త ఛార్జెస్ పడతాయి, ఎందుకంటే అది పంపించడానికి బోల్డంత ఛార్జ్ అవుతుంది. ఇక్కడ లోకల్గా అంటే మనం పంపించగలుగుతాం. అది ఇక ఈ సమయంలో ఈ పంచగ్రహ కూటమి అమావాస్య వస్తుంది కాబట్టి ముఖ్యంగా అమావాస్య అంటే పితృదేవత ఆరాధన చేయాలి, గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత పితృదేవత ఆరాధన చేస్తూ ఉంటే మీకు పితృదేవతల అనుగ్రహం కావాలి. మనకు అనారోగ్యాలు తగ్గాలన్నా, లేదు మనకి ఇంట్లో ఉండేటువంటి కొన్ని తెలియకుండానే కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ మనల్ని ఆవహిస్తూ ఉంటాయి, అవన్నీ పోవడానికి అమావాస్య నాడు మీరు చక్కగా పితృదేవతల కోసమని మీరు స్వయం పాకం ఇవ్వండి. మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఆ యొక్క కార్యక్రమం చేస్తే వాళ్ళ బ్లెస్సింగ్స్ కనుక ఉంటే దేవతా బ్లెస్సింగ్స్ కూడా మనకు ఉంటాయి. శ్రీమాత్రే నమః.